It all in capsules. Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps and Ambika Darbar Battillo. ఇప్పుడు మన అందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు భూమికి జానుడు భూలోక వీరుడు అదేనండి మన చలాకి చంటి. జిన్నకు జిన్న ఆకుందా పక్కిస్తా అరే సున్నంతో పొక్కిస్తా ఆ తడి పొడి పెదవులు తలుపుమంటే తలుపులు మూసేనా దినకు దిన ఆకుంది వక్కుంది అందాల హచ్చుకుంది. ఏమండి ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, ఏదో చెప్పుకో చూద్దాం. స్పెషల్ డే. మీ అమ్మ చచ్చిపోయిన రోజు. ఏమండి అదేంటి అలా అన్నారు? ఏం మీ అమ్మ చచ్చిపోలేదా? కాదు. మరి చెప్పండి. అంతకంటే దరిద్రమైన రోజు ఏదుంది? మన పెళ్లి రోజు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీకోసం ఏం తీసుకొచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? రండి కూర్చోండి. స్వీట్ విషయం కలపలేదుగా. ఏంటి డౌట్? మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా? ఏమండి అలా కాదండి. నోట్తో తినిపిస్తావా? ఏంటి నోట్లో పెడుతున్నావు? చెప్పు తీసుకొడతా నిన్ను. కూర వండడం చేత కాదు. మనకెందుకు గానీ నువ్వు ఇలా చూస్తుంటే ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఈ రోజు ఎట్టి పరిస్థితిలో నిన్ను వదిలే ప్రసక్తే లేదే. ఏం చేస్తావు? చేసుకుని మీ నాన్న నా జీవితం నాశనం చేశాడు. చంపుతానే, నరుకుతా. అదేండి మన పక్కిటి సుబ్బారావు ఉన్నాడు కదా, వాళ్ళ పెళ్ళాన్ని కొడుతున్నట్టున్నాడండి. కొడితే కొట్టుకున్నాడు, మనకెందుకే? ఈ రోజు మన పెళ్లి రోజు, ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. నువ్వు రా. ఆగే చెయ్యదులు చెయ్యదులు. ఏమండి మా ఫ్రెండ్ కదా పక్కింటిది, మీరు ఎలా రక్షించండి. మనకు ఒకళ్ళ సంబంధాలు మనకి ఎందుకే? ఏమండి చెప్పేది అర్థం చేసుకో. ఏమండి మీరు జబర్దస్త్ కాలనీకి పెద్ద లీడర్ కదండి. లీడర్ అనుకో. దాదా అండి. అవును కరెక్ట్. రక్షించండి. ఇప్పుడు రక్షించాలంటే అంతే కదా. నీకోసం ఈ రోజు పెళ్లి గిఫ్ట్ ఇస్తున్నా నీకు. ఓకే థ్యాంక్ యూ అండి. సుబ్బారావు, ఏంట్రా పక్కింట్లో మనుషులు ఉంటున్నారు, ఇంకింత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చి జిమ్ చేస్తారా మీరు? ఎందుకురా పిలిచావు? అంటే పక్కింట్లో మనుషులు ఉంటున్నారు సార్, మీరు మీ ఆవుని కొట్టుకుంటుంటే చూడండి, చిన్నగా కొట్టుకోవాలి, డిస్టర్బెన్స్ అవుతుంది. చీమలు కుట్టే మీరు పిచ్చి పిచ్చి. ఆ పిల్లాన్ని కొట్టుకుంటాను, చంపుకుంటాను. నువ్వు రా. అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్, పక్కింట్లో ఉంటున్నాం కదా అని అడిగాం. చంపేశాను. ఏమండి మామూలుగా లేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాను. మీ గురించి నాకు తెలుసు. మరి కొడితే గొప్ప పగిలిపోయింది కదా. బాగా ఇదేంటది, ఇంకెక్కడి నుంచి కొట్టాడు కదా. అసలు వాళ్ళ పావిని చెయ్యి కాదు కదా, రివర్స్ వాళ్ళు ఆవిడే కొడుతుంది. మనం ఏదైనా చేసుకుందాం. అయితే ఇప్పుడు చిన్న గిఫ్ట్ ఇస్తాను మీకు, ముద్దిస్తాను. ఒక్క ముద్దిచ్చావు అనుకో, నేను చెప్పేది అర్థం చేసుకో. కుక్కలా బిహేవ్ చేస్తున్నావు రోజు రోజుకి. ఆ కుక్కకి నీకు తేడా ఉంది. కుక్క పెట్టినన్ను నాకు పెడతావా? నిన్ను అబ్బా మీరు వెళ్ళండి పాపం. చంపేస్తున్నాడండి. చంపేస్తాను మనకెందుకు? అరే మీరు దాదండి కాలనీకి. దాదా కరెక్ట్, అది నీకు తెలుసు, వారికి తెలియాలిగా. అబ్బా మీరు వెళ్తారా వెళ్ళరా? మీకోసం మళ్ళీ వెళ్తాను. వెళ్ళండి. నువ్వు మాత్రం బయటికి రావద్దు. ఓకే సరేనా? సరే అండి. భయపడతావు, తట్టుకోలేవు. నువ్వు తలపేసుకో. ఏమండి సుబ్బారావు గారు సార్? హలో సుబ్బారావు, ఎవరనుకుంటున్నావురా? నేను కొడితే మంచి వాళ్ళకే పగిలిపోయినారా? ఆఫ్టర్ డీజిల్ రేట్లు తక్కువైపోయినాడు సార్. మీ బండిలో డీజిల్ ఉందా లేదా కనుక్కుందాం. పెట్రోల్ బండిరా. పెట్రోల్ బండి. పని చేయండి సార్, పెట్రోల్ తీసేసి డీజిల్ కొనుక్కోండి, తప్పే ఉంది. రే మంచి వాళ్ళని చూశాను రా. నేను ఏమనుకుంటున్నాను, మంచి వాళ్ళని నార్మల్ గా చూశాను, మీరు ఏమనుకుంటున్నారో అని అడుగుతున్నాను. కనబడుతోంది. అవును కరెక్టే. మనతో పెట్టుకోకూడదు. పెట్టుకోవద్దు సార్. అర్థం చేసుకోరా. సుబ్బారావు, ఇంకొకసారి గనక మీ ఆవిని కొట్టినట్టు గాని ఏమైనా జరిగినట్టు అని తెలిసిందా,
నరికి పోగులు పెడతా డార్లింగ్ చూసావా ఏమండి చిరిగిపోయింది అడిగి కుమ్మేశారా? మామూలుగా కుమ్మలేదు కుమ్మితే లోపల ఒక్కొక్కడికి నరాలు కదిలిపోయినాయి అదేంటండి మీ మొత్తం మీ వాయిస్ వినిపించింది అలా కొట్టేటప్పుడు మనం కూడా వాయిస్ ఇవ్వాలి ఓహో లేకపోతే మన వాయిస్ బయటికి రాదు అంత కందిపోయినట్టు అనిపిస్తుంది కొంచెం ఎనర్జీ ఎక్కువై నువ్వు వెళ్ళి ఏమండి కాఫీ తీసుకురా తప్పకుండా అండి బూస్ట్ దోశ కలిపి కాఫీ తీసుకురా ఐ లవ్ యూ ప్లీజ్ గో హెడ్ అరే రాజా రే ఎక్కడున్నావు రాజు వెన్న పుస కావాలి నాకు ఇంట్లో పెరిగేలేదు బాబు. మనిషివో పురుగువారా ఇంట్లో పెరుగు పెట్టుకోవాలని తెలీదు నాన్ స్టిక్ ఫెలో ఏ పిచ్చి పిచ్చి చేసేస్తున్నావు నువ్వు ఆయ్! ఏయ్! రావే కాఫీ అడిగి ఎంతసేపు అయింది తీసుకొస్తున్నానండి కాఫీ కాఫీ ఏంటి వేడిగా లేదు వేడిగా లేదేంటి పిచ్చి పిచ్చి అసలు కొట్టి చంపేస్తానేమో అనుకుంటున్నావు వేడిగా తీసుకొస్తానండి ఏమనుకుంటున్నారు నా గురించి ఇప్పుడే పక్కన సుబ్బారావు గారికి పగిలిపోయినట్టు వార్నింగ్ ఇచ్చాను వినపడ్డది బాబు సౌండ్. వెరీ గుడ్ వేడిగా ఉందండి పోస్కొని మీద నువ్వు మనిషివా రాక్షసుడు అసలనే ఆ మనిషిని ఎందుకు అలాగే ఇబ్బంది పడుతున్నావు నువ్వు నీకేమన్నా బుద్ధి ఉందా అసలనే అలా కాదు రాజు మనిషి గాడిది అంటే నాకు అర్థం కావట్లేదు నీకు మ్యాటర్ ఆ అమ్మాయిని కొట్టుకుంటాను తిట్టుకుంటాను నా వైఫ్ అయ్యా నువ్వెప్పుడు అడగడానికి ఆ తల్లి నాకు బిర్యానీ పెట్టింది అయ్యా నాకు వైట్ రైస్ పెట్టి బిర్యానీ పెడితే సిగ్నల్ ఇస్తున్నావు అడిగి నువ్వు సిగ్నల్ ఇస్తున్నావంటే సిగ్నల్ ఇస్తున్నావంటే మగారిని కొడతావురా నువ్వు అమ్మగారిని కొట్టాను నిన్ను కూడా కొట్టాను ఇప్పుడు దాకా నిన్ను అయ్యగారని గౌరవంతో ఊరుకుంటాను అమ్మగారు మీరు భయపడకండి మీకు నేనున్నాను నువ్వు ఉండేదేంట్రా నువ్వు అక్కడే ఉండాలి. నువ్వేంటి? ఆ గుండెల మీద? ఏయ్! ఏమనుకుంటున్నావు? వెళ్తేను రా. రాజు 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 ఇలా పిలిచినావేంటి? ఆ? పో లోపలికి పో. మంచి మంచి వాళ్ళని కొట్టాను నేను వీళ్ళరా నా దన్ను ఇందాక ఆడదుందని రెచ్చిపోయావు కదరా ఇప్పుడు కొట్రా అంటే ఆడుదానంటే మా వైఫ్ ఉంది కాబట్టి రెచ్చిపోతారా ఏ మగడని కొడతారు అయినా నువ్వు వీళ్ళని తీసుకొస్తానే మొత్తం గ్యాంగ్ తెచ్చావేంట్రా ఏంట్రా ఇంకా ఆడుతో మాట్లాడు ఇంకొకసారి పనులతో పెట్టుకున్నావా ఎల్లురా ఎల్లు ఏం పీక్తావో పీక్కో విజయ్ రావే నువ్వు బయటికి రా పిచ్చి పిచ్చి కట్టలు పడుతున్నాడు నాకు అర్థం కాదు నీకు వాడికి విడాకులు ఇచ్చి నీకు నాకు విడాకులు ఇచ్చేసిన వెళ్ళి బయటికి వెళ్ళిపో నువ్వు నాకు విడాకులు ఇచ్చేదేమరా నేనే నీకు విడాకులు ఇస్తున్నాను నువ్వు అసలు ఏంటి ఈ కాలికి దాదావా మరి ఒక్కసారి వెనక్కి తిరుగు తిరుగు ఎందుకు వెనక్కి తిరుగు సార్ మీరంతా చూడండి సార్ చూడండి సార్ ఎలా కొట్టారు వాళ్ళు కొడితే నీకెందుకు చంపేస్తా పిచ్చి పిచ్చేసలేకు నా గురించి నీకు తెలుసుగా పళ్ళు రాలిపోతాయి ఏయ్ భార్యనే నువ్వు కాముకున్నా ఎవరితే నువ్వు భార్య గిరిజా ఏంట్రా? కొడతావా నన్ను పోవే పో ఇంట్లో బయటికి పో పో నీకు నాకు సంబంధం లేదు పో నాశనం అయిపోతావు అసలు గొడవ ఎందుకైంది వాళ్ళు ఎవరో గొడవ పడ్డం ఏంటి మనం వెళ్ళడం ఏంటి మావిడ వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి నైట్కి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావాలి కాదండి ఆ. హల్వా కూడా తండి ఆ? ఇప్పుడే ఇస్తా నీకు అభ్యంతరమా ఆగు నువ్వు ఆగు నీ పెళ్ళాన్ని నువ్వు కొట్టుకో నా సౌండ్ వినపడేది ఎందుకు కొట్టావురా దానికి మా ఆవిడ రికమెండేషన్ ఆయన ఎవరో ఆయన కొట్టేస్తున్నంటే నేను నీ దగ్గర రావడం ఏంటి నువ్వు నన్ను కొట్టడం ఏంటి నిన్ను కొట్టానని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏంటి అది నన్ను వదిలేకపోవడం ఏంటి మా పని వరకు నన్ను వదిలేకపోయాను ఏంట్రా ఇది గీతలో ఏం చెప్పారు తెలుసా ఏం చెప్పారు ఎవడి కర్మకు వాడు పాత్రుడు సిల్లిసిలో చిల్లి ఫెలో రే నీకు నా గురించి తెలియదా ఈ రోజు మా పెళ్లి రోజు సైలెంట్ గా ఉన్నా కదా అని ఏదో అనుకోరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఫస్ట్ నైట్ అవ్వాల్సిందే ఏరా ఆ? నా మొగుడు లేనప్పుడు మా ఇంటికి వస్తావరా కాదండి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే నాగ్ బాబు సార్ మనకి ఎందుకు జంటి పక్కింట్లో గొడవలు ఎందుకు నాన్న మన బతుకు మన బతిరే పోలా దీనివల్లే పక్కింట్లోకి పంపించింది సార్ చాలా ఇళ్ళల్లో అలాగే ఉంటది నైట్ అంతా భార్య తన్నించుకుంటది తెల్లారు లేగానే మళ్ళీ ప్రేమ మాడతాయి ఇదేంటి చాలా మంది సో మంచి స్కిట్ ఎన్నుకున్నాం నీట్ గా పర్ఫామ్ చేస్తారు ఆడిచ్చి ఆడు చూసి భయపడటం చాలా బాగుంది నైస్ బాగుంది రోజా గారు దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే డోంట్ పుట్ వేలు ఇన్ అదర్ పీపుల్స్ నా బంగారు పుట్టులో వేలు పెడితే కుట్టనా మరి అని పక్కన వాళ్ళు కూడా మనకెందుకు చెప్పు
నీ రియాక్షన్స్ బాగున్నాయి, చిన్న చిన్నవి కూడా చాలా బాగా చేసావు.